ఈ విధంగా చపాతీలు చేసి పెట్టుకోవడం వల్ల రోజు చపాతీలు చేసుకునే పనే ఉండదండి. చాలా ఈజీగా మనకి ఎప్పుడంటే అప్పుడు చపాతీలు కాల్చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. చేతితో పిండి కలిపే పని లేదు. అలాగే ఎప్పుడంటే అప్పుడు శ్రమపడి చపాతీలు చేసుకునే అవసరం కూడా ఉండదండి. మరి ఈ విధమైన రెడీమేడ్ చపాతీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సుగుణ వంటింటికి స్వాగతం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఈ విధంగా 2 కప్పుల వరకు గోధుమ పిండి అనేది వేసుకుంటున్నాను. అలాగే మనకి ఈ విధంగా మెజరింగ్ తీసుకోవడం వల్ల పిండి కలుపుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే మనం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ అనేవి తీసుకోవాలి. మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ సగం వరకు పోసాను. ఒకసారి మిక్సీలో వేసి తిప్పుతున్నానండి. ఒకసారి తిప్పిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది కలిసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. అంటే 2 కప్పుల గోధుమ పిండికి టోటల్గా 3/4 కప్పు వరకు వాటర్ అనేవి పట్టింది. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఆ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, పిండి అంతా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీ అనేది చాలా మెత్తగా వస్తుందండి, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, చెయ్యి పెట్టే అవసరం లేకుండా చక్కగా పిండి అనేది అయితే నేను ఈ విధంగా కలిపేసుకున్నాను. మనకి స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా, మార్నింగ్ టైంలో ఈ విధంగా చపాతీ చేసుకోవాలన్నా, లేదంటే మనకి డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రోజు చపాతీ చేసుకోవాలన్నా ఇబ్బందే. కాబట్టి ఈ విధంగా మనకి రెడీమేడ్గా చపాతీలు చేసుకునేటప్పుడు ఈ విధంగా పిండి మిక్సీలో పట్టుకున్నట్లయితే మనకి పని అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఈ విధంగా పిండి అనేది చక్కగా కలుపుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం చేతితో కలిపే పని లేకుండా మిక్సీలో పట్టాం కాబట్టి ఈ పిండి అనేది చాలా స్మూత్గా తయారవుతుందండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, ఒక 5 నిమిషాల పాటు నేను పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ముద్ద మాదిరిగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది చపాతీలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ప్లాట్ఫామ్ మీద చపాతీ అనేది చేస్తున్నాను. పిండి అంతటిని కూడా ఈ విధంగా పెట్టుకుని ఇదంతా కొంచెం పలుచగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకున్న తర్వాత ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి. మీకు పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ డైట్ చేసేవాళ్ళు ఆయిల్ ఎక్కువగా వాడడం మంచిది కాదు కాబట్టి నేను ఈ విధంగా పొడిపిండి అనేది అయితే వేశాను. పొడిపిండి వేసుకున్నప్పుడు కూడా ఎక్కువగా వేసుకోకూడదండి. మనం పొడిపిండి ఎక్కువగా యూజ్ చేసినట్లయితే చపాతీ కాల్చుకున్నప్పుడు బ్లాక్గా అంటుకుంటుందండి. ఆ పిండి మాడిపోయి చపాతీ అనేది చూడటానికి బాగోదు. కాబట్టి తక్కువ పిండి వేసుకుంటూ బాగా చేసుకోవాలి. ఈ విధంగా పలుచగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఒక బ్రష్ తీసుకుని దాంతో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కువ కూడా నేను వేయడం లేదండి. ఈ విధంగా బ్రష్తో వేసినట్లయితే ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. నేను ఎక్కువ శాతం ఈ బ్రషే యూజ్ చేస్తూ ఉంటానండి, దోశలకైనా సరే, ఈ విధంగా చపాతీలకైనా సరే. ఎందుకంటే ఈ బ్రష్ వాడుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడదండి. కాబట్టి ఇక్కడ ఒక 4-5 చుక్కల వరకు పడుతుందంతే. ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి వేసుకోవాలి. ఈ విధంగా పొడిపిండి వేసుకున్నట్లయితే చపాతీ అనేది పొరలు పొరలుగా వస్తుంది. ఈ విధంగా మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల చపాతీ అనేది పొరలు పొరలుగా చక్కగా మెత్తగా వస్తుంది. మనం ఈ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఆయిల్ వేశాను. ఈ విధంగా గ్యాప్ అనేది లేకుండా ఇలా రోల్గా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవడం వల్ల చక్కగా చపాతీ బాగుంటుంది. చాలామంది ఒక్కొక్క చపాతీని ఈ విధంగా రోల్ చేస్తూ ఉంటారు. మనకి టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ టిప్స్ ఉపయోగించి చపాతీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుందండి. చపాతీ అంటే చాలామంది పెద్ద పని అనుకుంటారు, కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అరగంట పట్టేది 20 నిమిషాలు, అలాగే పావు గంటలో ఈజీగా చపాతీ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం గ్యాప్ వచ్చింది, ఏం పర్వాలేదు. ఇది మనం చపాతీ చేసుకునేటప్పుడు కవర్ అయిపోతుంది.
ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి తీసుకుని చపాతీ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా ఒకేసారి రోల్గా చేసుకుని కట్ చేసుకుని ఈ విధంగా చపాతీ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఈ పిండి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా అప్లై చేసి చపాతీలని వత్తుకోవచ్చు. ఈ విధంగా చపాతీలు చేసుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు కదా, వారికి రోజు చపాతీలు చేయాలి. మనం 2 చపాతీల కోసం ప్రత్యేకించి పిండి కలుపుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం శ్రమ కూడా తగ్గుతుంది, అలాగే పని కూడా ఈజీగా అయిపోతుందండి. నేను ఇక్కడ ఒక 10 రోజులకి సరిపడా చపాతీలు చేస్తున్నాను. ఈ విధంగా చపాతీల్ని చేసి పెట్టుకోవడం వల్ల ఇవి ఒక 10 రోజులు 15 రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే కష్టం కూడా ఉండదు. కాబట్టి నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. అంతకంటే ఎక్కువ అంటే చిన్నపిల్లలకు కానీ లేదా డైటింగ్ చేసే వాళ్ళకి కానీ 1-2 చేస్తాం. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పని అనేది తక్కువ అవుతుంది. అంతేకాని డైలీ టిఫిన్గా వాడుకునే వాళ్ళైతే మాత్రం ఎప్పటికప్పుడు చపాతీ చేసుకుంటేనే బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ మాదిరిగా చక్కగా పలుచగా ఒత్తుకోవాలి. నేను ఎంత మందంలో చేశానో చూసారు కదా, మీరు కూడా ఇదే మాదిరిగా ఒత్తుకుంటే చపాతీలు అనేవి చాలా బాగుంటాయండి. చాలామంది మందంగా చేసేస్తూ ఉంటారు. అంత మందంగా చేసుకుంటే చపాతీ అనేది బాగోదండి. అలాగని పలుచగా చేసుకున్నా కూడా అప్పుడల్లా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చక్కగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా నేనైతే అన్ని చపాతీల్ని చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా, ఇప్పుడు పెనం వేడి చేసుకుందాము. ఎప్పుడైనా సరే చపాతీలకి ఇనుప పెనం మాత్రమే వాడాలండి. నాన్ స్టిక్ అయితే పెనం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఐరన్ పెనం మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా మనం చపాతీ వేసుకోవాలి. చపాతీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే చపాతీ త్వరగా మాడిపోతుందండి, లోపలంతా ఉడకదు. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడే మనం ముఖ్యంగా గమనించాల్సిందండి. చపాతీని ఎప్పుడైనా సరే ఇలా కాల్చుకునేటప్పుడు రెడీమేడ్గా తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా కాలనివ్వకూడదండి. ఇది వైట్గా వస్తే సరిపోతుంది. చూసారు కదా, మనం చేసిన చపాతీలు ఏ విధంగా పొంగుతున్నాయో అంతే టేస్టీగా ఉంటాయండి. అలాగే చక్కగా మెత్తగా ఉంటాయి. ఎన్ని రోజుల తర్వాత అయినా చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇది తీసేసాను నేను. చూసారు కదా, చపాతీ వైట్గా అయితే సరిపోతుందండి. కలర్ అనేది ఏమాత్రం రాకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు. ఇది కొంచెం అటు ఇటు వేడవనివ్వాలి. చూసారు కదా, చపాతీ అంతా కూడా ఈ విధంగా వైట్ కలర్లో కాలితే సరిపోతుంది. అంటే ఇది ఉడకడం అంటారండి. కాలడం అంటే బ్రౌన్ కలర్లో కాలుతుంది కదా, అలా కాకుండా ఈ విధంగా అటు ఇటు కూడా కొంచెం వేడవనివ్వాలి. చపాతీ అంతా కూడా చక్కగా వైట్గా అవ్వాలి. ఆ విధంగా అవ్వడం వల్ల చపాతీలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇవి మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకూడదు. ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట అయినా సరే ఇవి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నట్లయితే ఒక 10 రోజుల పాటు చక్కగా ఉంటాయండి. ఈ విధంగా నేను అన్నిటిని కాల్చేసుకున్నాను. చూసారు కదా, ఎక్కడ కూడా ఎక్కువగా కాలనివ్వకుండా ఈ విధంగా నేనైతే అటు ఇటు కొంచెం కాలనిచ్చానండి. ఇప్పుడు ఈ చపాతీ చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. మనం తర్వాత కాల్చుకునేటప్పుడు కూడా ఇంతే మెత్తగా ఉంటుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న చపాతీలన్నిటిని కొంచెం ఇలా పలుచగా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత మాత్రమే వీటిని నిల్వ చేసుకోవాలి. లేదంటే ఆవిరి పట్టేసి చపాతీ అనేది పాడైపోతుందండి. కాబట్టి ఇదంతా కూడా ఏమాత్రం వేడి లేకుండా పూర్తిగా పల్చగా వేసి చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఒక 20 చపాతీల వరకు చేసి పెట్టాను. ఇలాగా అన్నీ కూడా చపాతీల్ని కాల్చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక బాక్స్లో వేసి లేదా జిప్ బ్యాగ్ ఉంటాయి కదండి, జిప్ కవర్స్, వాటిలో అయినా సరే వేసి పెట్టుకోవడం వల్ల చపాతీలు బయట ఉంటే 10 రోజులు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 20 రోజుల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయండి. మనకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చపాతీలు కాల్చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు చపాతీ తినాలనిపిస్తే అప్పుడు కష్టపడి చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈజీగా వీటిని తీసి కాల్చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వాటిని కాల్చుకోవడానికి ఒక పావు గంట ముందు బయట పెట్టుకున్న తర్వాత కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంత మెత్తని చపాతీలు రెడీ అయిపోయాయి. రెడీమేడ్గా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు కాల్చేసుకోవచ్చు.
ఇంతేనండి ఈరోజు మన వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటలని ఫాలో అవ్వండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అనేది తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీలని ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్లో వేసుకున్న తర్వాత ఇవి మూత పెట్టుకుని మనం బయట అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెట్టుకున్నా కూడా ఒక 20 రోజుల పాటు ఈ చపాతీలు అనేవి నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనం వాడుతూనే ఉంటాం కాబట్టి మనకి త్వరగానే అయిపోతాయండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ శ్రమ అనేది లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా ఈ చపాతీలు అయితే ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకోసం నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చపాతీలు అనేది రెడీ చేసేసుకున్నాను.